అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే మీ అందరికీ తెలుసు, రాజకీయాలు చాలా వరకు దిగజారిపోయాయి. ఎంత పెద్ద సబ్జెక్ట్ ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే పొరపాటున వైఎస్ఆర్సీపీ పార్టీలోకి పోతే వాళ్ళ విలువలన్నీ కూడా హరించుకుపోయి మహిళలని కుటుంబ వ్యవహారాలని మాట్లాడటమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి సందర్భాలు కోకొల్లలు. గతంలో అనేక సందర్భాలు చూసాం. గతంలో అనేక మంది వైసీపీ నాయకులు మాట్లాడిన సందర్భాలు చూసాం. అయితే నిండు శాసనసభలో ప్రతిపక్ష పార్టీ నాయకుడి భార్య గురించి, వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ పుట్టుకల గురించి మాట్లాడినటువంటి జుగుత్సాకరంగా మాట్లాడినటువంటి వీడియోలు చూసాం. అవన్నీ ఒక ఎత్తు. కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఒక ఆమెను చూపిస్తున్నా. ఏమో నిన్నటిదాకా ఈ పార్టీలో ఉండి మా కులపోడు, మా అన్న, మా కులపోడు, మా అన్న అని వాగిన ఆమె ఇవాళ ఆ కులంలో ఉన్నటువంటి ఆడపిల్ల గురించి, ఒక ఆడాది అనేది కూడా మర్చిపోయి నీచాతిని అయిపోయింది జరిగిపోయినటువంటి విషయాల గురించి మాట్లాడుతుందంటే ఎంత సంస్కారహీనురాలో ఒకసారి మనం ఆ వీడియో చూస్తే మీకు అర్థమైంది. సో వీడియో చూసే ముందు మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సరే చూడండి ఒకసారి ఎంత బాగా మాట్లాడుద్దాం మన లాయర్ రజని. రాజశేఖర రెడ్డి గారి టైంలో రివాల్వర్ సబ్మిట్ చేసినాను, నేను అన్నిటికీ తెగించి వచ్చినాను అంటాడు. రివాల్వర్ దేనికి సబ్మిట్ చేసినారండి? వాళ్ళ సొంత అన్న కూతురు ఇలా నేను ప్రేమ వివాహం చేసుకుంటున్నాను, మా బాబాయ్ దగ్గర రివాల్వర్ ఉంది, ఏదో ఒక రకంగా నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు, ఆ రివాల్వర్ సబ్మిట్ చేయమంటే అప్పుడు సబ్మిట్ చేసినారండి. సో దానికి రాజశేఖర రెడ్డి గారు భయపెడితే రివాల్వర్ సబ్మిట్ చేయడానికి ఉందండి. సమాజం కోసం, ప్రజల కోసం కాదా తుపాకీని సబ్మిట్ చేసింది? సార్ సమాజం కోసం, ప్రజల కోసం కాదు సార్. తన ఇంటి ఆడబిడ్డ తన బాబాయ్ వల్ల భయభ్రాంతులకు గురయ్యి తనిచ్చిన రిటర్న్ కంప్లైంట్ ఎవిడెంట్రీకి ఆర్మ్స్ యాక్ట్ కింద అతని దగ్గర రివాల్వర్ ఉందని సబ్మిట్ చేసుకున్నారు. బుల్లెట్స్ తో సహా, ఇయర్ తో సహా, డేటు టైం, చుట్టూ ఉండే సాక్షులతో సహా. సార్ దీనికి రాజశేఖర రెడ్డి గారికి ఏంటి సార్ లింకు? ఇప్పుడు ఏమొక మాట మాట్లాడింది ఏంటి, రాజశేఖర రెడ్డి గారు భయపెడితే నాకు అర్థం కావట్లేదు. నువ్వు లాయర్ పోయిన నిజంగా రాజశేఖర రెడ్డి భయపెట్టడం ఏంటి నాకు అర్థం కావట్లా. ఒక అంటే పెళ్లి చేసుకున్నప్పటికీ ఆమె మేజర్ బాలిక కాబట్టి ఆమెకు ఉన్నటువంటి రైట్స్ ప్రకారం ఆమె వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకొని సరే ప్రొటెక్షన్ కోసం పోలీసుల దగ్గరికి వెళ్ళారు. సరే ఏదేమో జరిగిపోయింది, అయిపోయింది. ఇప్పుడు ఈ దరిద్రాన్ని అంతా ఎందుకు తోడుతున్నావు? అందరి ఇళ్ళలో జరుగుతున్నాయి కదా, పొరపాట్లు జరుగుతున్నాయి, మళ్ళీ సరి చేసుకుంటున్నారు, ఎవరి ఇళ్ళకి వాళ్ళు వస్తున్నారు, లేకపోతే కొంతమంది కాపురాలు చేసుకుంటున్నారు, ఉన్నాయి కదా. నువ్వు ఆ కులంలో పుట్టాను, మా కులపోడు పవన్ కళ్యాణ్ అని చెప్పి ఇలా మీ కులంలో ఆడవ మహిళ గురించి ఇంత నీచంగా, అది సాక్షి లాంటి ఒక లోఫర్ ఛానల్లో కూర్చొని మాట్లాడుతున్నావు. నిజంగా నీకు సిగ్గు అనిపించట్లేదు రజని? నేను అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ దగ్గర దమ్ము లేదంటున్నావు, ఎందుకు వెళ్ళావు మరి? ఇన్నాళ్ళు ఎందుకు ఆ పార్టీలో ఊడిగం చేశావు? ఇన్నాళ్ళు ఎందుకు ఆ పార్టీకి సేవ చేశావు? ఎందుకు ఇన్నాళ్ళు ఆ పార్టీలో పదవి పొందావు? ఎన్నిటికీ చెప్పు. అవసరం ఉన్నంతసేపు ఓడమల్లన్నా, అవసరం అయిపోయిన తర్వాత బోడి మల్లన్నా అన్నట్టు నీకు రాజకీయంగా ఎదుగుదల కావటం కోసం ఒక పార్టీ కావాలి. అలాగే నువ్వు రాజకీయంగా ఎదగడంలో గుర్తింపు కోవటం కోసం ఒక కులం కావాలి. అందుకని కులాన్ని వాడుకున్నావు, పార్టీని వాడుకున్నావు. ఈరోజు ఇవాళ అవసరం లేదు, ఆ కులం అవసరం లేదు, ఆ పార్టీ అవసరం లేదు. అందుకని చెప్పేసి ఈరోజు బయటకు వచ్చేసి ఈ రకంగా బురద చల్లుతున్నావు. నేనేమంటున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు రాజకీయాలు చేయాలనుకుంటే ఇంకా చాలా సబ్జెక్టులు ఉన్నాయి, మాట్లాడుకో. కానీ ఒక ఆడపిల్ల గురించి, అది కూడా చాటి ఆడదాని పోయి ఉండి ఇలా మాట్లాడటం నిజంగా సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే జరిగిపోయినటువంటి విషయాల్ని ఈరోజు తిరగదోడి నేను అడుగుతున్నా, ఏముంది అక్కడ? ఏముంది? ప్రతి కుటుంబంలో జరిగేవి, ప్రతి ఒక్కరూ ఏమంటే మా తల్లిదండ్రులు ప్రేమ వివాహం చేసుకున్న ప్రతి ఒక్కరూ మా తల్లిదండ్రులు కూడా నాకు హాని ఉంది అంటే ఖచ్చితంగా పోలీసులు వాళ్ళని తీసుకుంటారు. వాళ్ళ స్థాయిలో ఏమైతే ఉన్నాయో వాటిని సెక్యూర్ పెట్టుకొని వాళ్ళు బయటికి పంపిస్తారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి రైట్ అది. 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఎవరినైనా వివాహం చేసుకోవచ్చు, అయిపోయింది. ఆ గత ఎవ్వరు ఈరోజు దాని గురించి అసలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏదో పొరపాటు జరిగిపోయింది, మళ్ళీ సరిదిద్దుకున్నారు, తర్వాత జరిగిపోయింది. కానీ ఇప్పుడు నేను అనేది ఏంటంటే, అసలు మీకు ఇంక ఏ టాపిక్ దొరకనట్టు ఈ ఒక్క టాపిక్కే దొరికిందా? ఈ విషయం మీద ప్రస్తావన చేయాలా? సిగ్గనిపించట్లా నీకు? నువ్వు నిన్నాళ్ళు నువ్వు కాపు కులాన్ని అడ్డం పెట్టుకొని కాపు ఆడపిల్లని చెప్పుకుని నువ్వు ఈరోజు సాటి ఆడపిల్ల జీవితాన్ని ఒక స్టూడియోలో పెట్టుకొని మాట్లాడటానికి నీకు సిగ్గనిపించట్లా? ఏం చేస్తున్నావు? నీకు మతిపోయిందా? నీకేమన్నా ఆ పార్టీలో పోయిన తర్వాత అందరు అలాగే తయారవుతారు, లోఫర్లా తయారవుతారు అన్న దానికి నిదర్శనం ఇది. ఇంకా ఏమన్నా మాట్లాడుకోవచ్చు, చాలా టాపిక్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవచ్చు, ఆయన డిప్యూటీ సీఎంగా చేస్తున్న దాంట్లో వైఫల్యాలు ఉంటే దాని గురించి మాట్లాడుకోవచ్చు, తప్పు లేదు. కానీ తెల్లారు లేచిన దగ్గర నుంచి ఇలాంటి ఏ టాపిక్ లేనట్టు, అసలు రాజకీయాలకు సంబంధం లేనటువంటి ఆడవాళ్ళ గురించి వాళ్ళని తీసుకొచ్చి
చర్చల్లో పెట్టి చర్చల గురించి మాట్లాడడం. అదే పోరంబో కూడా నువ్వేం జర్నలిజం చేస్తున్నావు రా పనికి మాలినోడా? నీకు ఇంతకంటే పనికి మాలిన జర్నలిజం చేయడానికి ఏం లేదా? ఇంకా దీనికంటే ఆ కూకట్పల్లి ఫ్లైఓవర్స్ కింద జరుగుతున్న బిజినెస్ల గురించి వీడియో చేసుకోరా, కనీసం టీఆర్పీ రేటింగ్ అన్న పెరిగిద్ది. ఏం చేస్తున్నావు నువ్వు? జర్నలిజం చేస్తున్నావా, బ్రోకరిజం చేస్తున్నావా? దానికంటే ఎటు కూడా సిగ్గు లేదు. ఏదైనా మాట్లాడటానికి ఏదో ఒక మాట్లాడటానికి టాపిక్ కావాలి, స్టూడియోలోకి వచ్చి మొరగాలి, కాస్త పుస్తక చిల్లర డబ్బులు వేస్తారా, డబ్బుల కోసం బతుకుతుంది. ఎందుకంటే ఆమె ఎంత విశ్వాసఘాతకురాలంటే ఆమెకి ఏదో వాళ్ళ తండ్రి ఎవరో చనిపోయారని తెలిస్తే జనసేన పార్టీ ఆఫీస్ నుంచి ఉదయ్ గారు అనేటువంటి వ్యక్తి పార్టీ డబ్బులు ఇచ్చాడు అండ్ డబ్బులు అయితే సహాయం చేశారు. చేసినప్పుడు నీకు ఆ కృతజ్ఞత అనేది నీ దగ్గర ఉంటే, నీకు సిగ్గు శరం ఉంటే అసలు ఎవరైనా ఇలాంటి టాపిక్ మాట్లాడుకుంటారా? అసలు రాజకీయాలు, చిరంజీవి గారు రాజకీయాల్లో లేరు, రాజకీయాల్లో లేనటువంటి వాళ్ళ కుటుంబాన్ని ఈరోజు టీవీలో తీసుకొచ్చి చర్చ పెట్టుకుంటారా? నీకు ఏమి పెద్ద నైతిక విలువ తెలుసు? నువ్వు ఒక లాయర్వి, ప్రతి ఒక్క వ్యక్తికి ఒక ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. నువ్వెవడు వచ్చి ప్రైవేట్ లైఫ్ గురించి నీకు మాట్లాడటానికి నీకేం అధికారం ఉంది? రేపటి నుంచి రజనీ గురించి మాట్లాడతారు, రజనీ ప్రైవేట్ లైఫ్ గురించి మాట్లాడతారు. అప్పుడు మళ్ళీ స్టూడియోలోకి వచ్చి నాకు అసలు ఆరోగ్యం బాగలేదు కదండి, మొన్ననే కదా నాకు. ఏంటి ఈ డ్రామాలు? ఏంటి? ఎందుకు ఈ డ్రామాలు ఆడుతున్నావు? ఏంటి అసలు పవన్ కళ్యాణ్ గారిని దెబ్బ కొట్టాలంటే ఇంతకు మించి ఇంకేం లేవా? మీరు పవన్ కళ్యాణ్ గారు ఈ 2.5 సంవత్సరాలు, 2 సంవత్సరాల 3 నెలలు డిప్యూటీ సీఎంగా ఆయన ఏం బాధ్యతలు చేశాడు, అట్లాగే పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా ఆయన ఎంతవరకు విధులు సరిగ్గా నిర్వహించాడు, వీటి గురించి మాట్లాడుకోండి. వీటి గురించి మాట్లాడండి, దాంట్లో వైఫల్యాల గురించి మాట్లాడుకోండి. అరే పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖీరానంద ఏం చేస్తున్నాడు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి భార్య గారు ఏం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారి తల్లి గారు ఏం చేస్తున్నారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అన్న చిరంజీవి గారు ఏం చేస్తున్నారు, చిరంజీవి గారి సతీమణి గారు ఏం చేస్తున్నారు, లేకపోతే నాగబాబు గారు ఏం చేస్తున్నారు, నాగబాబు గారి సతీమణి, ఇవన్నీ ఎందుకు మీకు అవసరమా? వాళ్ళ ప్రైవేట్ లైఫ్ గురించి మాట్లాడటం అవసరమా? సిగ్గనిపించట్లేదా? నువ్వు ఒక లాయర్ వృత్తిలో ఉండి పవిత్రమైనటువంటి జర్నలిజం వృత్తిలో జర్నలిజం అసలు నాకు అర్థం కావట్లా. ఆ జర్నలిస్ట్కి ఎట్టా సిగ్గులేదు వాడికి. ఆడొక పనికి మాలిన పోరంబోకోడు. వాడికి ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి, భారతిరెడ్డి గారికి సేవ చేస్తేనే చాలు, అంతకుమించి వాడికి ఇంకేం అవసరం లేదు. వాళ్ళ జర్నలిజం చచ్చిపోయింది. వాడు అసలు జర్నలిజాన్ని అమ్ముకొని జర్నలిజం అమ్ముకున్నటువంటి బ్రోకర్ గాలలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. నువ్వు ఎట్లాగో లాయర్ వృత్తిగా నువ్వు ఇంకా అదే పనిలో ఉన్నావు. నేను ఒక మాట అడుగుతున్నా, నేనేమంటున్నానంటే దీనికంటే నిజంగా మీరు ఇంకా ఏదైనా టీఆర్పీ రేటింగ్ పెరగాలంటే ఖమ్మంగా మిడ్ నైట్ మసాలా షోస్ వేసుకోండి. లేకపోతే ఈ మధ్య డాక్టర్ సమరం తర్వాత ఇంకొక లేడీ ఒక కంటెంట్ చెప్తుంది, అలాంటి కంటెంట్ చేసుకోండి, బాగా బెనిఫిట్ ఉంటుంది. తప్పు లేదు, వాళ్ళని కూడా తప్పు పట్టడానికి లేదు. కానీ మీరు సాధారణంగా ఇళ్లల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని, వాళ్ళ జీవితాలను తీసుకొచ్చి రోడ్ల మీద పెట్టి ఏదో మేము పెద్ద జర్నలిజం చేసాం, మేమేదో సమాజానికి ఉద్ధరించేలా చేసాం, సమాజాన్ని మార్పు చేసాం. ఎవరికి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, ఎవరు పెళ్ళిళ్ళు చేసుకొని మళ్ళీ లవ్ మ్యారేజ్లు చేసుకొని విడిపోయి తల్లిదండ్రులు చూసిన సంబంధాలు చూసుకొని చక్కగా జీవితాలు నడుపుకుంటున్నాడు లేరు. అంటే ఇప్పుడు ఏంటి దీన్ని బయటికి తీసుకురావడం వల్ల ఏం సాధించావు నువ్వు? వరల్డ్ కప్ సాధించావా? ఇంకేదైనా కప్పు సాధించావా? సిగ్గనిపించాలి నువ్వు కనీసం. ఇలాంటివి నేను మాట్లాడాలి. నేను ఒక మహిళని ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఛానల్లో కూర్చొని నేను ఇలా ఒక మహిళ అయిపోయిన స్టోరీ గురించి నేను మాట్లాడాలి అంటే సిగ్గుండాలి మీకు. నేను క్లియర్ కట్గా చెప్తున్నా. మీరు ఆ రోజు పోలీసు వాళ్ళు అడిగారు కాబట్టి ఆయన ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా రివాల్వర్ తీసుకెళ్ళి సబ్మిట్ చేశాడు. సో దాంట్లో తప్పేముంది? ఎవరిని భయపెట్టలా, ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయించలా. ఆ రోజు సందర్భాలు అనుగుణంగా పరిస్థితులు అనుగుణంగా చేసుకున్నారు, అయిపోయింది. తర్వాత సర్దుమణిగారు. తర్వాత మళ్ళీ వాళ్ళు ఏ కారణాల వల్ల ఆమె ఇక్కడికి రావడం జరిగిపోయింది. ఈరోజు వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు. ఈరోజు నేను వచ్చి రజనీ గారు నాకేం న్యాయం చేయమని చెప్పి హైకోర్టులో నా కేసు వాదించమని నీకేం ఇవ్వలేదు కదా. మరి అంత పనికిమాలిన పార్టీ, అంత పనికిమాలిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అనుకున్నప్పుడు మరి 5 ఏళ్ళు ఆ పార్టీలో ఎలా ఉన్నావు? 5 ఏళ్ళు ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధికి ఎలా కొనసాగావు? ఎందుకు ఉండాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే అప్పుడు దాకా నీకు గతి లేదు కాబట్టి ఆ పార్టీలో ఉన్నావు. ఇవాళ ఆఫర్ ఇచ్చారు కాబట్టి ఆ పార్టీని వదిలిపెట్టి ఈ పార్టీలో చేసి పోరంబోకు మాటలు, పోరంబోకు వ్యవహారాలు చేస్తున్నావు. కానీ దీనికి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది, వెయిట్ చేయండి. రజనీ గారు ఎప్పుడు ఒకేలా ఉండదు. ఏదో ఒక రోజు మాట్లాడుతూనే ఉంటారు మీరు, ఏదో ఒక రోజు ప్రజలకు విసుకొచ్చిద్ది. ఆ రోజు ఖచ్చితంగా మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ ఆయన ముందే నిన్ను కొట్టినా కూడా ఆశ్చర్యపోవలసిన పడలే. ఎందుకంటే ఇవన్నీ వ్యక్తిగతమైనటువంటి విషయాలు, ఇలాంటివన్నీ మాట్లాడకూడదు. నువ్వు ఒక అడ్వకేట్ అయి ఉండి అలాంటి విషయాలు మాట్లాడకూడదు. ఒక వ్యక్తికి వ్యక్తిగత ప్రైవసీ ఉంటుందనేది కూడా తెలియనటువంటి వ్యక్తివి నువ్వు లాయర్ వెట్ అయ్యావో, నువ్వు మాట్లాడుతున్న వాడు ఆపకుండా మళ్ళీ దాని గురించి డిస్కషన్ చేస్తున్నావు. వాడు జర్నలిస్ట్ ఎట్ అయ్యాడో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ను వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళను తిడితే ఆ వచ్చే కిక్కు వేరు. మళ్ళీ తిరిగి జన సైనికులు ఎవరన్నా పవన్ కళ్యాణ్ గారిని తిట్టారని తిడితే మా ఇళ్లలో ఆడవాళ్ళ గురించి మాట్లాడతారా? మాకు పౌరుషాలు వస్తాయి, మాకు రోషాలు వస్తాయి, మేము మగాళ్ళం అంటే ఎదుటి వాళ్ళకు రోషాలు పౌరుషాలు రావే, మా ఎదుటి వాళ్ళు మగాళ్ళు కదా.
సో కాబట్టి నేను చెప్పేందంటే ఇట్లాంటి లుచ్చా ఎపిసోడ్లు బంద్ చేసేయండి.